ట్రంప్ సార్ పేరు చెప్తే చాలు అమ్మో మళ్ళేం బాంబులేస్తాడో, ఏ దేశం మీద ఎంత ట్యాక్స్ పెంచుతాడో, బయట దేశపోళ్ళంటే ఎందుకో అంత పగ, స్టూడెంట్ల మీద కూడా గింత నెనర్ చూపియాడు. అడ్డగోలు రూల్స్ తెచ్చి వీసాలు రాకుండా చేయబట్టే. డాలర్లు కమాయించాలంటే అమెరికా బదులు ఇంకో దేశం చూసుకుంది నయం. గిట్లనే అంటారు మరి. కానీ ఇప్పుడేం నడుస్తుందంటే చెయ్యి మీద పెద్ద మచ్చ అయ్యింది, కండ్లు ఒబ్బినాయి, నడక మారింది, మందికి దూరం ఉంటున్నాడు, మైకులో మాట్లాడతలేడు, తెల్ల బంగ్లాలో ఎవరిని కలుస్తలేడు, ఏ మీటింగులు పెడతలేడు. అరే మస్తు హుషారుండి తయ్యనాడే పెద్దన్నకు అసలు ఏమైందనే చర్చలు నడసబట్టే. ఏం లేదు మంచిగానే ఉన్నాడు, సెప్టెంబర్ 1 కు లేబర్ డే ఉన్నది, అందుకే ఏ ప్రోగ్రాములు పెట్టుకోలేదని ట్రంప్ సార్ వాళ్ళు ఆఫీసర్లు చెప్తున్నారు. మరి చేతి మీద మచ్చేందని అడిగితే కలిసిన వాళ్ళందరికి సెకండ్ ఇచ్చే వరకు మచ్చ అయ్యింది, మందులు వాడితే ఎలర్జీ వచ్చిందని మత్పరిస్తురట. ఇక చిన్న అధ్యక్షుడు జేడి వాన్స్ సార్ ను మందలిస్తే ఏం కాలేదు అనుకుంటేనే పెద్ద బాంబు వేల్చి పడేసిండు. గట్లనే ట్రంప్ గారికి ఏమన్నా అయితే నేను అమెరికా అధ్యక్షుడు అయితానికి రెడీ అంటున్నాడు. అయితే ట్రంప్ సార్ కి ఇప్పుడు 79 ఏండ్లు. ఈ ఏజ్ లగిన మస్తు పడుసు పిల్లగాని లెక్కనే ఉరుకులాడతాడు. మీటింగ్ల మీద మీటింగ్లు, ఫైళ్ల మీద సంతకాలు, ఎప్పుడో కాడికి ఓవుడు, దేశాలు తిరుగుడు, అమెరికా కోసం కొత్త కొత్త నిర్ణయాలు, యుద్ధాలు అప్పుడు సగలం పనులు అరుచుకుంటుండే. అసొంటిది కట్టుకొత్తినట్టే సైలెంట్ అయ్యే వరకు పెద్ద మనిషికి పానం బాగలేదని ఏదేదో ప్రచారం నడుస్తుందన్నట్టు.